పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు. ముఠాలో 4 సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి మోత్ అనే మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా కొవ్వూరు వద్ద నిందితుల నుంచి 18.15 గ్రాముల మోత్ డ్రగ్ తో పాటు 3 సెల్ ఫోన్లు, ఐప్యాడ్, నగదు, విదేశీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పదిహేడు 17.5 గ్రాములు మెత్త ఉంది. మధ్యవర్తి సమక్షంలో దానికి వేయింగ్ చేయడం అయింది. దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటూరి సూర్యకిరణ్ అని వీడు, తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి ఈడి గర్ల్ ఫ్రెండ్, ఇతను గర్ల్ ఫ్రెండ్. మహిదీప్ అని నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్ కోరుకొండ. ఇంకా ఇసుకపట్ల వివేకవర్ధన్ అని ఇతను రాజవోలు. ఈ సూర్యకిరణ్ వచ్చి మన కొంతమూరు కోలమూరు గ్రామం. ఇతను గతంలో కూడా హైదరాబాదులో 2 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం, వాళ్ళకి అమ్మటం, మార్కెటింగ్ చేసి అక్కడ 2000కి 1500 కొంటారు గ్రాము. ఇక్కడికి వచ్చి 5000 లెక్క అమ్ముతున్నారు. అదేవిధంగా అమ్మటాన్ని తీసుకొస్తుంటే మన పోలీసు వారికి రాబడిన సమాచారం మీద వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవటం అయింది. రైట్, విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మొత్తంగా చూస్తున్నాం, సో ఒకవైపు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చూస్తుంటే, సో రాజమండ్రి లాంటి ప్లేసెస్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? సో ఏంటి, ఇంకా పోలీస్ శాఖ పూర్తిగా ఈ అంశంపై దృష్టి సారిస్తుందా? ఏం జరుగుతుంది? ఇప్పటికీ అటు మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ అనేవి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు బానిసలుగా చేస్తున్నటువంటి మాఫియాదారులు ఇప్పుడు ఒక రకమైనటువంటి కొత్త రకమైనటువంటి మత్తు పదార్థాలను కూడా విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వాటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికే అటు హైదరాబాద్ ప్రాంతాల నుంచి రాజమండ్రి వైపు తీసుకువస్తున్నటువంటి రాజమండ్రి, తణుకు కాలేజీల్లో కూడా విద్యార్థులకు సరఫరా చేసినట్లు ముందుగానే గుర్తించి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి రాజమండ్రి తరలిస్తుండగా కొవ్వూరు వద్ద ఈ రోజు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కూడా ఒక ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం మెత్ అనేటువంటి ఒక మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. 18.15 గ్రాముల మెత్ డ్రగ్ తో పాటు కారును, సెల్ ఫోన్లను, ఐప్యాడ్లను, అలాగే విదేశీ కరెన్సీ నోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆ సెల్ ఫోన్ల ఆధారంగా వారి వెనుక ఉన్నటువంటి ముఠా ఎవరెవరున్నారు, ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాగే ఇక్కడ ఎవరైతే వాటిని విద్యార్థులకు విక్రయిస్తున్నారు ఆ ముఠా గురించి కూడా ప్రస్తుతం కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కూడా పూర్తి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వీరి వద్ద విదేశీ కరెన్సీ కూడా ఉండడంతో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మాఫియాతో లింకులు ఏమైనా ఉన్నాయా, విదేశాల నుంచి ఈ డ్రగ్స్ అనేవి సరఫరా చేస్తున్నారా, దిగుమతి చేస్తున్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా విద్యార్థులకు వీటిని విక్రయిస్తున్నారని తెలియడంతో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి గస్తీ అయితే కొనసాగుతుంది. వంశీ.